హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ఎల్లా ద హోమియోపత్. ఈ వీడియోలో సో పైప్ కనెక్షన్ ఉంటుంది. 30 ఫీట్స్ డెప్త్ వరకు ఉంటుంది ఈ పైపు, బ్లాక్ పైపు. ఓకేనా. సో ఈ ఆలం మిక్స్ అయిన వాటర్ ఏంటంటే ఆ త్రూ పైప్ ద్వారా మనకు 30 ఫీట్స్ డెప్త్కి వెళ్ళిపోతుంది వాటర్. ఓకేనా. సో 30 ఫీట్స్ డెప్త్కి వెళ్ళిపోయిన తర్వాతకి అక్కడ ఏం జరుగుతుందంటే చూసినాం కదా, ఆలం ఫ్లాక్స్ ఏర్పడి సో వాటర్లోని ఇంప్యూరిటీస్ మొత్తం అట్రాక్ట్ చేసుకొని డౌన్లో సెటిల్ అవుతాయి అని చెప్పినాం. సో ఈ సెడిమెంటేషన్ ట్యాంక్లో అదే జరుగుతుంది అనమాట. సో ఆ 30 ఫీట్స్ డెప్త్కి వెళ్ళిపోతుంది వాటర్. సో ఇంప్యూరిటీస్ అనేది డౌన్లో సెటిల్ అయిపోతే క్లియర్ వాటర్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో అక్కడ చూడండి, ఛానల్స్ నుంచి పైన ఒక క్లియర్ వాటర్ వచ్చేస్తుంది కదా, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్నాయి కదా ఛానల్స్. సో ఇదంతా క్లియర్ వాటర్. ఓకేనా. సో దీంట్లో కూడా మనకు చిన్న చిన్న ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే మనకు 60 to 70% అనేది ప్యూరిఫై అవుతుంది అనమాట. ఓకేనా. సో రిమైనింగ్ 30% ఉంది కదా, సో అది ఈ వాటర్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫిల్టర్ పెట్టి పంపిస్తాం. ఓకేనా. 60 to 70% ఫిల్టర్ అయిన వాటర్ను ఫిల్టర్ పెట్టి పంపిస్తాం. సో అక్కడ 100% అనేది ఫిల్టర్ అవుతుంది. ఓకేనా. చూద్దాం, ఒకవేళ ఈ 30 ఫీట్స్ డెప్త్ ఉంది కదా, స్ట్రెచ్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. వర్షం పడుతుంది, వర్షం వాటర్ రెయిన్ వాటర్ ఎలా ఉంటుందని చెప్పి మరి ఇంకా మనకు మంచిదే కదా. ఆలం తనకి ట్రాన్స్ఫర్ వాటర్ అనుకోండి, ఫిల్టర్ బెడ్ ఇది మోడల్. ఫిల్టర్ బెడ్ అనేది ఇలా ఉంటుంది. సో ఈరోజు టోటల్ మొత్తాన్ని మీడియా అంటాం మనం. సో మీడియా అనేది 3 feet 8 inches మీడియా. ఓకే. సో ఈ మీడియాలో ఏముంటాయో చూద్దాం. ఓకే. పడల్స్ ఉంటాయి, గ్రావెల్స్ ఉంటాయి, పాయింట్ స్టాండ్ ఉంటుంది, ఫోర్ స్టాండ్ ఉంటుంది, ఆఫర్ సైడ్ ఫోర్ ఉంటుంది. సో మొత్తాన్ని మీడియా అంటాం మనం. సో ఈ మీడియాని 3 feet 8 inches వరకు రేట్స్ లాగా అరేంజ్ చేస్తాం. ఓకే. సో దీని కింద డౌన్ ఏం చేసుకుంటే నాజెస్ ఇవి. ఓకేనా. సో మీడియా డౌన్లో మనం నాజెస్ మొత్తం ఫిల్టర్ బెడ్ మొత్తం అరేంజ్ చేస్తుంది. ఓకే. దీనివల్ల ఏం చేయాలో తెలుస్తుంది. ఎప్పుడైతే వాటర్ అనేది ఫిల్టర్ బెడ్లో పడిపోతుంది కదా, సో పడిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో చూసి సో దాంట్లో ఏం చెప్పండి, ఏదైనా ఏ వాటర్ కోరి చేయాలనుకున్న వాటర్ తీసుకుంటాం అది కదా. సో దాంట్లో ఏం చేస్తుందంటే డీపీడీ టాబ్లెట్ వేసుకోండి. ఒక డీపీడీ టాబ్లెట్ వేసుకోండి. డీపీడీ అంటే ఏంటంటే డైథైల్ఫినైలిన్ డయామైడ్. సో ఇది డీపీడీ టాబ్లెట్ ఇది. సో డైథైల్ఫినైలిన్ డయామైడ్. ఓకే. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఓటీ సొల్యూషన్ యూజ్ చేసేవాళ్ళం, ఆర్థోటోలిన్. ఓకే. సో అదేంటంటే మనకు క్యాన్సర్ వస్తుందని తెలిసేవాళ్ళం, డీపీడీ అనేది యూజ్ చేసేవాళ్ళం. సో ఇది టోటల్గా టాబ్లెట్ కూడా డిజాల్వ్ కావాలి కదా. సో ఒక 1 minute పడుతుంది. సరే, ఇప్పుడు మన లింక్ ఆఫ్ డౌట్ ఉంది అసలు పోతే ఓకే. ఇప్పుడు